ఎప్పుడు మీరు వినే ఉంటారు ఈ కథ. ఏంటి అని అంటే, ఒకసారి ఒక పాస్టర్ గారు భోజనానికి వెళ్ళారు. క్రిస్మస్ టైంలో వెళ్ళారు, క్యారల్స్ టైంలో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనకు భోజనం పెట్టారు. వెండి పాత్రలో అంతా పెట్టారంట. వెండి పాత్రలో అన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైందంటే, పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక మ్యాజిక్ చేశారు. మ్యాజిక్ అంటే తెలియకోకుండా ఆ వెండి పాత్రల్లో ఒక వెండి చెంచాను, ఒక స్పూనుని తీసి పక్కన దాచిపెట్టుకున్నారు. అది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు భోజనం చేసే వాళ్ళలో ఆమె ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు చూచింది. ఏమోలే మళ్ళీ పెట్టేస్తారేమోలే అని అనుకున్నది అనమాట. హల్లెలూయా. కానీ ఏమైందంటే ఆయన భోజనం చేశాడు, ఆ స్పూన్ అలాగా ఎక్కడో పెట్టేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాస్టర్ గారు కదా, పొరపాటున పెట్టేసింటాడు, నేను అడిగితే ఆయన ఏమనుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో, ఆయన మీద దొంగతనం నేర్పుతున్నామనేటువంటి ఉద్దేశంతో ఆమె ఏమీ అడుక్కోకుండా దాన్ని వదిలేసింది. అయినా మనసు ఊరికేనే ఉంటుందా? పాస్టర్ అయ్యిండి దొంగతనం చేశాడే అని ఆ సంవత్సరం అంతా ఆలోచనలోనే ఎప్పుడు మాట్లాడినా పాస్టర్ గారితో అదేదో ఒక రకమైనటువంటి ఆలోచనతో ఆమె మాట్లాడేది. పాస్టర్ గారికి అర్థమవుతా ఉంది ఎందుకు ఆమె ఆ విధంగా కూడా మాట్లాడుతూ ఉంది అని. హల్లెలూయా. ఆఖరికి మళ్ళీ ఇంకొక క్రిస్మస్ వచ్చింది, ఇంకొక క్యారల్ వచ్చింది. ఆయన మళ్ళీ భోజనానికి ఇక పోయిన తర్వాత ఇక ఆపుకోలేక ఆమె సంవత్సరం పాటు మోసుకున్నటువంటిది ఏంటంటే ఆమె జ్ఞాపకం చేసి, పాస్టర్ గారు ఏమనుకోవద్దండి, తప్పుగా అనుకోవద్దండి, పోయిన సంవత్సరం మీరు భోజనానికి వచ్చిన రోజున వెండి పాత్రలు అన్నీ పెట్టాము, ఒక స్పూను మీరైతే తీసి దాచిపెట్టుకున్నారు, నేను కనులారా చూశాను అని అంటే, ఆయన ఏమనుకోకుండా ఏం చేశాడంటే, ఏ లేదమ్మా ఒకసారి మీ బైబిల్ తీసుకొస్తారా అన్నాడంట. ఏంటి? ఆమె బైబిల్ ఆమె ర్యాక్లో పెట్టింది. ఆ బైబిల్ తీసుకొని వచ్చిన తర్వాత ఆయన బైబిల్ తీసుకొని మెల్లగా బైబిల్ తెరిచి ఆ స్పూన్ అందులో నుంచి ఆమెకు తీసిస్తున్నాడు. ఆ స్పూను ఎవరి బైబిల్ అది? ఆమె బైబిలే. ఎన్ని రోజుల తర్వాత తెరవబడింది అది? ఒక సంవత్సరం తర్వాత తెరవబడింది. హల్లెలూయా. అర్థమైందా? నేను కూడా అదే చేయాలనుకుంటున్నా. హల్లెలూయా. అర్థమవుతున్నదా? సో ఒక సంవత్సరము పాటు ఆమె బైబిల్ అనేదే తెరవకోకుండా, వాక్యం అనేదే చదవకోకుండా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములు అందులో ఉన్నవి, దానిని చదివితే నేను వెలుగు పొందుకుంటాను, అది దేవుని యొక్క శక్తిని నాకు దయచేస్తుంది, ధైర్యమును దయచేస్తుంది అని ఎంతగా ఆమెకు దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నా కూడా ఆమె ఏం చేసింది? ఆ బైబిల్ని లోపటే. హల్లెలూయా. అలాగనే అనేక మంది క్రైస్తవులు యేసు మనకు రక్షణనిచ్చాడు, మర్చిపోతానని ఒక్కొక్క పాయింట్ రాసుకున్నానండి. రక్షణనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు, సమస్యల నుంచి విడుదలనిచ్చాడు, కుమార్తెలను ఇస్తున్నాడు, విజయమునిస్తున్నాడు, శత్రువులపైన విజయమున్నది, ఆశీర్వాదములున్నవి, పరలోకమున్నది, ఉద్యోగములున్నవి, వ్యాపారములున్నవి, కృప ఉన్నది, సంతోషమున్నది, సమాధానమున్నది, శక్తి ఉన్నది, ఆస్తులను ఇస్తున్నాడు, వివాహములను జరిగించుచున్నాడు, భార్యలను ఇస్తున్నాడు, భర్తలను ఇస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, చక్కటి ఆరోగ్యముని ఇస్తున్నాడు, దీర్ఘాయువుని ఇస్తున్నాడు, సమస్యల నుంచి, ప్రమాదముల నుంచి, ఇరుకుల నుంచి తప్పిస్తున్నాడు, శాపములను తొలగిస్తున్నాడు. హల్లెలూయా. ఆ నరకము నుంచే తప్పించి తన ప్రాణమునే పెట్టినా కూడా అన్నింటినీ ఆయన ఇస్తుంటున్నా. ఇన్ని పొందుకుంటున్నావు కదా, ఇన్ని నీకు ఇవ్వబడుతుంటున్నాయి కదా, మరి ఆయన గురించి నువ్వు చెప్పడానికి నీ నోరు నువ్వు తెరుస్తుంటున్నావా? కొద్దిమంది తెరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని నువ్వు అనుభవించేటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేశాడు కదా, ఆయన నామము నిమిత్తము నువ్వు ఏమైనా నువ్వు చేయుచున్నావా?